ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఏమి అడిగినను అనే మాటలోనే తీర్చబడతాయి. అది అతి పెద్దదైనా చిన్నదైనా మన అవసరాలన్నీ మనం ఏమి అడిగినను అవి తీర్చబడతాయి. ప్రభువారు మనతో చెప్పుతున్న మాట జాగ్రత్తగా ఆలకించి, నీ నోరు బాగా తెరువు, నేను దానిని నింపదను. ఎంత గొప్ప వాగ్దానం ఇది. మనం ఎప్పుడు ప్రభు నామములో అడగాలి. ప్రభువారు మనల్ని ప్రోత్సాహపరిచేవారు. అంతేకాదు, అదే సమయంలో ఆయన మనల్ని ఘనపరిచేవారు కూడా. మనము నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. అయితే దేవునితో మనకున్న సన్నిహితమైన సంబంధాన్ని అనుగ్రహించి ఆయన కృపను అనుభవించే బాధ్యత ఇస్తాడు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం అడగకుండానే ఉంటాం. అంటే మన ప్రార్థనలు కొన్ని బయటకు రాకుండా మరుగున ఉండిపోతాయి అన్నమాట. అటువంటి సమయాల్లో కూడా ప్రభువారు ఎప్పట్లాగానే కృపతో శక్తివంతంగా పనిచేస్తూ మనము ఎలాంటి సందేహం లేకుండా సంపూర్ణ నిశ్చయత కలిగి ప్రార్థించడానికి సహాయం చేస్తారు ప్రభువారు. మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడం అనేది దేవుడే మనకు సహాయం చేస్తారు. ప్రభు నామములో ప్రార్థించటానికి అధికారం పొందటం అనేది ఎంత గొప్ప ఘనత. కాబట్టి మనం అడగటం అనేది మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. ప్రభువారు తల్లిగారు అడిగినట్లుగా మనం అడిగి మేలు పొందుకుందాం. యాయీరు అడిగినట్లుగా తగ్గింపు కలిగి అడిగి యాయీరులాగా మేలు పొందుకుందాం. శతాధిపతిలాగా అడిగి తగ్గింపుతో అడిగి అలాగ గొప్ప విశ్వాసంతో మేలు పొందుకుందాం. ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ప్రభువారిని అడిగి మేలు పొందుకున్నారు. కుష్ఠరోగులే అడిగారా? గురుడ్డివారే అడిగారా? తమ బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న సమస్యల గురించి అడిగారా తల్లులు? అలాగా మనం కూడా ఆ తల్లిదండ్రుల్లాగా, ఆ వ్యక్తుల్లాగా అడిగి విశ్వాసంతోనూ తగ్గింపుతోనూ అడిగి మేలు పొందుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మరి ఒకసారి మా ప్రార్థనా జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో మేము ప్రార్థించటానికి ప్రోత్సాహపరుస్తూ ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మీరు మాకు అందించి ఉండగా మేమందరము విన్న మాటలను బట్టి మేము అడిగి మేలు పొందుకునేవారిగా మా జీవితకాలం మట్టుకు ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం ప్రతి వారి జీవితాల్లో కార్యం చేయటానికి మీరు సహాయం చేయండి. మీ పిల్లలని కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను,
వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి వివాహం అవటానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.